భారీ వర్షాల నేపథ్యంలో ఘనాపూర్ ఆనకట్టను పరిశీలించిన ఎస్పీ. సెల్ఫీలు, వీడియోల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. ప్రమాదకర ప్రాంతాల్లో బారికేడ్లు, పోలీసు పికెట్లు ఏర్పాటు. వర్షాల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు. భారీ వర్షాల నేపథ్యంలో ఏడుపాయలలోని ఘనాపూర్ ఆనకట్టను మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు గురువారం పరిశీలించారు. ఆనకట్టలోకి వస్తున్న నీటి ప్రవాహం, నీటి మట్టం, పరిసర ప్రాంతాల పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఆనకట్ట పరిసరాల్లోని ప్రమాదకర ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా పోలీసు పికెట్లు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నీటి ప్రవాహం వద్ద సెల్ఫీలు, వీడియోలు తీసేందుకు ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరించారు. పర్యాటకులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, వరద నీటిలోకి దిగడం, నీటి ప్రవాహాన్ని దాటేందుకు ప్రయత్నించడం వంటి చర్యలకు పాల్పడవద్దని సూచించారు. ఆనకట్ట దిగువ ప్రాంతాల్లో పశువులను మేపే కాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. నీటి ప్రవాహం పెరిగిన సమయంలో పశువులను వాగులు, కాలువలు, ఇతర నీటి ప్రవాహ ప్రాంతాల వైపు తీసుకెళ్లవద్దని తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజల రాకపోకలను నియంత్రించాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా పోలీసు సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఎస్పీ ఆదేశించారు. ప్రజలు పోలీసుల సూచనలు పాటిస్తూ వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్పీ వెంట ఎస్బీ ఇన్స్పెక్టర్ సందీప్ రెడ్డి, మెదక్ రూరల్ సిఇ కృష్ణమూర్తి, పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్, పోలీసు సిబ్బంది ఉన్నారు.